అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు 9న గొప్ప ప్రారంభం. ఇప్పటిదాకా ఎన్నో ఛానల్స్లో సంఘటన ఎక్కడ జరిగిందో అనే ఫస్ట్ స్పాట్ ఎక్కడ చూడలేదండి. ఫర్ ద ఫస్ట్ టైం సుమన్ టీవీ ఎక్కడ స్పాట్ జరిగిందో ఆ ప్లేస్కి వచ్చామన్నమాట. ఇప్పటి వరకు అన్ని మీడియా ఛానల్స్, నేషనల్ మీడియా కావచ్చు, మిగతా ఛానల్స్ కావచ్చు, ఎక్కడైతే ఫస్ట్లో మనకి ఫస్ట్ స్పాటు సెకండ్ స్పాట్ ఉంది చూసారా, అక్కడ 2 షాట్లు మాత్రమే కవర్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడ రావడానికి దాదాపు 4 కిలోమీటర్స్ వాక్ చేసుకుంటూ రావాలి. కానీ నేను అసలుకి స్పాట్ ఎక్కడ జరిగింది ఏంటి తెలుసుకోవడానికి ఈ 4 కిలోమీటర్స్ కష్టపడి పైకి రావడం జరుగుతుంది. అంటే అట్లీస్ట్ అంటే ఇది కవర్ చేయడానికి ఇంకోదానికో కాదు, అసలు స్పాట్ జరిగిన ప్లేస్ చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే ఇంత దారుణం జరగడానికి ఆ స్పాట్లో ఎంత పెద్ద దారుణం జరిగిందో ఒకసారి చూస్తే అర్థమవుతుంది. చూడండి, మనకి ఒక రివర్స్ ఉంటాయి చూసారా, మనకి కృష్ణా రివర్, బ్రహ్మపుత్ర రివర్ ఏ రేంజ్లో ఉంటాయో ఆ రేంజ్లో ఇక్కడ చూడండి ఎంత పెద్దగా మొత్తం కొండ చర్యలు విరిగిపడి ఒక లోయలోగా తయారైంది. చూడండి ఒకసారి, అదిగో స్పాట్ కనిపిస్తుంది కదా మీకు. అసలు స్పాట్ ఇప్పుడు స్పాట్కి వచ్చేసాం. ఇదే స్పాట్ అక్కడి నుంచే ఫస్ట్ స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, మీకు దాదాపు ఒక 1000 మీటర్ల పైగా ఇంకా 1000 పైగా ఉంటుంది. 1000 మీటర్ల పైగా మొత్తం భూమి ఎక్కడికెక్కడికి పగిలిపోయి మొత్తం బండరాళ్ళు మొత్తం కూడా కొండ చర్యలు మొత్తం కూడా ఈ ప్రాంతం గుండా ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మీకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మళ్ళీ ఆ కొండ చర్యలు అలానే ఉన్నాయి. అక్కడి నుంచే ఆ స్పీడ్కి తట్టుకోలేక మొత్తం భూమి కంపించిందని చెప్పుకోవచ్చు. ఆ భూమి కంపించడం వల్ల మొత్తం ఓవర్గా స్ప్రెడ్ అయిపోయి ఆ వరద అనేది ఓవర్గా రావటం వల్ల ఈ ఊరు కొట్టకపోయింది. ఇప్పుడు చూడండి ఒకసారి, ఊరంతా వ్యూ కనబడుతుంది మీకు. ఒకసారి కంప్లీట్ వ్యూ ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు మీరు ఆ ఊరిని మనం ఎక్కడైతే నిలబడ్డామో ఇక్కడ వరకు కూడా వాటర్ వచ్చింది. అంటే దాదాపు ఒక 1000 ఫీట్స్ పైనే ఉండుంటుంది కింద నుంచి పైకి. ఎందుకంటే నేను చెప్పేది ఇక్కడ విషయం కాదు, అక్కడ విషయం దాదాపు 1000 మీటర్ల పైగా ఉండొచ్చు పొడవు, కింద డెప్త్ ఉండొచ్చు. అందుకోసమే అంత దారుణం జరిగిందని చెప్పుకోవచ్చు. అలా కట్ అయ్యి మొత్తం ఇలా వెళ్ళిపోయి ఊరంతా నిండిపోయింది. అందుకనే ఒక ఊరు కొట్టకపోవడం జరిగింది, ఇంతమంది చనిపోవడం జరిగింది. బతికిన దాఖలాలు లేవని చెప్తున్నారు. ఇక్కడే 340 బాడీలు తీశారు. ఇంకా 200 పెండింగ్ ఉన్నాయి. ఇక్కడే 340 బాడీస్ తీసాం మేము, రెస్క్యూ టీం కూడా చెప్తుంది అనమాట. అది జేసీబీలు కూడా చాలా కష్టపడుతున్నారు, బాడీస్ని తీసే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, ఇక్కడ మసీదు ఉంది. ఇక్కడ మసీదు కూడా మొత్తం పూర్తిగా కొండ చర్యలు తగలటం వల్ల పైపార్ట్ వరకు మిగిలింది. ఇల్లులు అయితే ఒకసారి ఇది స్పాట్ కాబట్టి మెయిన్ ఇక్కడే ఎక్కువ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం 2 జరిగాయి ఇక్కడే. మనం చెప్పాం కదా బిఫోర్, మనం మాట్లాడుకున్నట్లుగానే బిఫోర్ లైవ్లో, ఇది ప్లేస్ ఫస్ట్ జరిగిన ప్లేస్. ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ అయిందనమాట ఆ సంఘటన. ఇక్కడి నుంచే కొండ చర్యలు విరిగిపట్టడం అండ్ వాటర్ ఫ్లో కూడా వేగంగా రావటం వల్ల ఇక్కడ చాలా వరకు ఇల్లులన్నీ నామరూపాలు లేకుండా అయిపోయాయి. చూడండి ఇల్లులు ఒకసారి, అసలు ఇల్లులు ఎలా అయిపోయాయి చూడండి. ఇంట్లో ఏం మిగలలేదు పాపం. ఇల్లులు మొత్తం కంప్లీట్గా లోపలికి వెళ్దామంటే చాలా వరకు అందరికి భయం వేస్తుంది. స్లాబ్ ఎక్కడ ఊడి పడిపోతాయేమని. పిల్లర్స్ చూడండి ఒకసారి. ఇక్కడ ఇది ఊర్లో లేదండి పాపం. ఇది పిల్లర్స్ చూడండి కంప్లీట్గా అన్ని పిల్లర్స్ కూడా ఇది అసలు జస్ట్ టచ్ చేస్తే పడిపోయేలాగా ఉన్నాయి బిల్డింగ్స్ అన్నీ కూడా. ఇది షాప్ అనుకుంటా పాపం. షాప్ మొత్తం కూడా ఎట్లా అయిపోయిందో చూడండి. ఈ షాప్ అంతా కూడా దారుణంగా అయిపోయింది మొత్తం. షాప్ చూడండి ఎలా అయిపోయిందో మొత్తం పాపం. ఫ్యాన్సీ షాప్, ఇది ఎలక్ట్రికల్ షాప్ అనుకుంటా. అన్నీ కనబడుతున్నాయి మనకు అక్కడ. అండ్ ఇక్కడైతే మనుషులు ఉండే ఉంటారు కింద, ఎందుకంటే రెస్క్యూ టీము కింద నుంచే తీస్తుంది మనుషుల బాడీలని. ఇక్కడైతే మేబీ మనుషులు ఉండే ఉంటారు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఇల్లు ఉంది కాబట్టి ఇక్కడ ఇల్లు ఉండే ఉంటుంది. వాళ్ళ అంచనా మేరకు ఇల్లులు మట్టి పైన ఉందంటే కింద ఇల్లులు మనుషులు ఉన్నారని వాళ్ళు రెస్క్యూ టీం అంతా కూడా కష్టపడి తీస్తున్నారు బాడీస్ని. ఇంకా రాచంద్ర, ఇంకా ముందుకు వస్తే మీకు చాలా కనబడుతున్నాయి. ఇంకా ఒకసారి వస్తే ఇల్లు మొత్తం నామరూపాలు. ఇది కూడా షాపే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇల్లులు ఉన్నాయి.
ఈ ఇల్లులన్నీ కూడా కొట్టకపోయినాయి. ఆ సైడ్ కనిపిస్తుంది, అక్కడ ఇల్లులు ఉన్నాయి, అవి కొట్టకపోయినాయి. ఉన్నారేమో, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్కడైతే ఒక ఇల్లు మాత్రం మిగిలి ఉంది. అక్కడ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం కూడా. అసలుకి ఇంకో ఫ్రెండ్ సొంతగారు ఆర్మీ. பட் இவங்க வீட்டுக்கு இந்த வீட்டில் இருக்கிறது எல்லாருமே நல்லா இருக்குங்க. அந்த கீழே இருக்கிறது வீட்டில் எல்லாமே போயிட்டு இருக்கா. எத்தனை பேர் போயிட்டு இருக்கா? ஒரு 200 325 మార్నింగ్. వీళ్ళ పక్కన కనిపించే విలేజ్ అనంట. 325 అక్కడి నుంచి అక్కడ ఉన్న ఇల్లులు వెళ్ళిపోయాయి. కేవలం మిగిలింది ఈ 10-15 ఇల్లులు మాత్రమే. இதுதான் நம்மளுக்கு இங்கே இருக்க. அவங்க இந்த 10-15 வீடு தான் இருக்கா. எல்லாமே போயிட்டு இருக்கா. வீடில் இருக்கிறத ஆளுங்களை எல்லாருமே யாருமே இல்லையே. தாழ கீழே 320 ஆளை காண்மானி. సో ఇది ఆయన చెప్తున్నారు. ఇక్కడ దాదాపు 325 మెంబర్స్ కొట్టుకుపోయారు. ఇక్కడ ఎవరు లేరు పూర్తిగా. మిగిలిన ఈ 10 ఇళ్ళల్లో వాళ్ళు కూడా ఏమైపోయారు అర్థం కావట్లేదని చెప్తున్నారు. ఆయన కూడా ఆ కనిపించే ఒక 1 కిలోమీటర్ లోపు వాళ్ళు ఇల్లు అని చెప్తున్నారు. ఒకసారి ఇంకా టీం పైకి వెళ్తున్నారు. అసలుకి ఇంకా పైన ఏముంది, అసలు ఏంటది, ఒకసారి మనం కూడా పైకి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. పైన అసలు అంటే మంచి గెస్ట్ హౌస్లు ఉన్నాయి. అంటే ఇక్కడ కూడా హైఫై పీపుల్ ఉన్నారు, మంచి ఎంప్లాయీస్ ఉన్నారు. ఎందుకంటే ఇది కూడా మంచి స్టేట్, వాయనాడ్ స్టేట్. రాహుల్ గాంధీ గారు ఇక్కడి నుంచి ఎంపీగా బరిలో దిగి గెలవటం జరిగింది. అండ్ పక్కనే వాయనాడ్ కనిపిస్తుంది మనకి. అండ్ ఇక్కడ కూడా పెద్ద వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. ఇల్లు చూస్తే అర్థం అవుతుంది మనకి. అసలు వీళ్ళు ఉన్నారా లేరా, వీళ్ళని అసలుకి రెస్క్యూ టీమ్ ఏమన్నా వీళ్ళని ఐడెంటిఫై చేసి ఏమైనా క్యాంపుకి పంపారు అనేది కూడా ఎవరికి తెలియని విషయం అనమాట. ఇల్లులు కనిపిస్తున్నాయి. ఇదొక ఇల్లు మిగిలింది, అక్కడ 4 ఇల్లులు మిగిలాయి. చూడండి, ఈ ఇల్లు కూడా చాలా బాగుంది. ఇదైతే ఒక గెస్ట్ హౌస్ లాగా ఉంది. ఇంట్లో ఎవరు లేరు, లోకల్ చేస్తున్నాయి అన్నీ కూడా. అంటే ఐడి కార్డ్స్ మటుకు కొట్టుకొని వచ్చాయి. ఐడి కార్డ్స్ కొట్టుకొచ్చాయి. ఇంకొక ఇల్లు మనకు పైన కనపడుతుంది. ఆ ఇంట్లో ఏంటి పరిస్థితి చూద్దాం. అంటే కంప్లీట్ ఇక్కడ ఉన్న గేట్లన్నీ కొట్టకపోయాయి, ఇల్లు మాత్రం మిగిలింది అసలుకి. ఇది ఒక గెస్ట్ హౌస్ లాగా ఉంది. ఇది కూడా చాలా పెద్ద హౌస్. ఇక్కడైతే మనకి ఎవరు కనిపించట్లేదు. లేదు, ఇల్లుల్లో అయితే ఎవరు లేరు పూర్తిగా. ఈ 4 ఇళ్ళల్లో అయితే ఎవరు కనిపించట్లేదు కంప్లీట్గా. ఈ 4 ఇళ్ళల్లోని మేబీ వాళ్ళు సేఫ్ జోన్కి వెళ్ళిపోయారా, లేకపోతే వాళ్ళు కూడా ఎక్కడన్నా ఈ కింద, ఎందుకంటే బ్యాక్ సైడ్ ఇల్లులు కొంచెం డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి. ఏమైనా అటు వాటర్లో కొట్టుకుపోయారని కూడా అర్థం కావట్లేదు మనకి. ఇంకా కొంచెం పైకి వెళ్దాం. అసలు పైన ఏముందో. ఇన్న స్పాట్ ఇరుక మేళ. ఓ, దట్ ఈస్ ద ఫస్ట్ ప్లేస్ ఆఫ్ విలేజ్ అనుకుంటున్నాం అండి. కొట్టకపోయింది కాదంట. స్టెప్ బై స్టెప్ అక్కడి నుంచి చాలా విలేజెస్ కొట్టుకుంటూనే వచ్చాయని చెప్తున్నారు. ఆ స్పాట్కి కూడా ఒకసారి వెళ్దాం మనం. ఇంకొక లాస్ట్ ఫైనల్ డెస్టినేషన్ ప్లేస్కి కూడా వచ్చాం మనం. దాదాపు 12 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఈ ప్లేస్కి వచ్చామండి మనం. మొత్తం 12 కిలోమీటర్స్ కూడా వాక్ చేసుకుంటూ రావాల్సిందే. వెహికల్స్ అలౌ చేయట్లేదు. ఓన్లీ రెస్క్యూ టీమ్కి సంబంధించిన ఫుడ్, వాటర్ బాటిల్స్, వెహికల్స్ మాత్రమే అలౌ చేస్తున్నారు. మీకు కనబడుతుంది కంప్లీట్గా. ఇవన్నీ కూడా ల్యాండ్ స్లైడ్, ఇవన్నీ కొండ చర్యలు విరిగిపడినాయి అనమాట. చూడండి, అంటే కొండ అసలుకి ఎంత దారుణమైన పరిస్థితులలో అండ్ కొండ చర్యలన్నీ పగిలిపోయి విరిగిపడ్డాయి అర్థమవుతుంది. అండ్ ఈ కొండల కింద అండ్ ఈ బురద మట్టి కింద కూడా చాలా ఇల్లులు ఉన్నాయి. ఇల్లులు కూరుకుపోయినాయి కూడా పూర్తిగా. అండ్ ఈ ప్లేసెస్ మొత్తం కూడా మీకు హార్డ్లీ ఈ ప్లేస్లో అయితే ఒక 4 ఇల్లులు కనిపిస్తున్నాయి. అక్కడ ఇంకొక 4 ఇల్లులు కనిపిస్తున్నాయి. బ్యాక్ సైడ్ ఒకసారి చూపిస్తే ఒకసారి చంద్ర, అక్కడ ఒక 4 ఇల్లులు కనిపిస్తున్నాయి కంప్లీట్గా. అక్కడ కారు చూడండి, కార్లన్నీ అయితే నుజ్జు అయిపోయినాయి. ఈ పక్కన ఇక్కడ మీకు ఆటో కనిపిస్తుంది చూడండి, ఇది నుజ్జు అయిపోయింది ఈ ప్లేస్లో. చంద్ర, ఇక్కడ చూపించు ఒకసారి, నీ రైట్లో ఒకసారి చూడు. ఇక్కడ మొత్తం అంటే వెహికల్స్ మొత్తం అయితే నుజ్జు అయిపోయినాయి. అండ్ కంప్లీట్గా ఇక్కడ చూస్తే ఇళ్ళల్లో ఉన్న కార్లన్నీ కొట్టుకొచ్చినాయి. అక్కడ చెట్టు కింద పడిపోయి ఆ కారు నుజ్జు అయిపోయింది ఇక్కడ. అండ్ ఈ కొండ చర్యలు మొత్తం పగిలిపోయి ఇది పరిస్థితి. దీని కింద ఒక ఊరే ఉందని చెప్తున్నారు. ఎక్కడ కాలు పెడదామన్నా కానీ భయం వేస్తుంది. ఎందుకంటే కొన్ని చోట్ల అయితే దాదాపు ఒక మనిషి ఎంత లోతు ఉంటారో అంత లోతు లోపలికి కూరుకుపోతుంది అన్నమాట ఇక్కడ. అండ్ కొంచెం ముందుకెళ్తే మీకు ఇంకా స్పాట్ చూపించే ప్రయత్నం చేయొచ్చు. ఇంకా